హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేడి పెసరట్టు, అందులోకి పల్లి చట్నీ. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం 1 కప్పు పెసలు, 1/2 కప్పు శనగలు, 1/2 కప్పు బియ్యం, ఇవి 8 అవర్స్ పాటు నానబెట్టుకుని కడిగేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. అందులోకి 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఇవి కూడా కట్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఫైనల్గా ఇందులోకి 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి. టేస్ట్ సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 1 స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వాటర్ వేయకుండా ఈ విధంగా గట్టిగా మిక్సీ చేసేసుకుని ఉంచుకుంటే మనం బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా బిజీగా ఉంటే ఇలా మీరు ముందు రోజే పెసరపిండి అయితే రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే కావాల్సినంత తీసుకుని వాటర్ వేసుకుని సాల్ట్ సరిపోకపోతే చూసుకుని వేసుకుంటే పెసరట్లు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. ఈ బ్యాటర్ ఒక 2 డేస్ వరకు బాగానే ఉంటుంది. సో తర్వాత అయితే ఈ విధంగా పెసరట్లు వేసుకోవాలి. వాటర్ తగినంత కలుపుకుని దానిలోకి ఆనియన్ ఇంకా వాము కలుపుకొని వేసుకోవాలి. ఫైనల్గా నెయ్యి, ఇవన్నీ వేసుకొని బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకుని కాల్చేసుకోవాలి. సో కాలిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడైతే మనం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దానిలోకి 1 కప్ పల్లీలు వేసుకోండి. పల్లీలని సిమ్లోనే పెట్టుకొని బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేస్తే పచ్చివాసన పోవు, సరిగ్గా వేగవు. సో సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే 6 పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇవి 2 మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. తర్వాత అదే మూకుడులో 1 స్పూన్ నూనె వేసి 1/2 కప్ పుట్నాల పప్పు వేసుకుని వేయించుకోండి. అందులోకి 1/2 కప్ కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత అందులోకి చిన్న చింతపండు ముక్క వేసుకోండి. తర్వాత 1 స్పూన్ పెద్ద కల్లుప్పు వేసుకొని అది వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులోకి 1 ఉల్లిపాయ, 2 వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోండి. తర్వాత ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వాటర్ తగినంత కలిపేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, వేడి పెసరట్లు ఇంకా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయినాయి. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే వీటిని ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలతో సర్వ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ టైం పెసరట్లు పల్లి చట్నీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.